అతిపెద్ద సర్వే జరుగుతుంది. ఆ సర్వేకి సంబంధించిన క్వశ్చన్ అడుగుతున్నాను, కంపల్సరీగా కామెంట్ చేయండి. ఏపీలో ఎప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే సీఎంగా ఎవరు గెలుస్తారు? చంద్రబాబు సీఎం, జగన్ సీఎం. అసలు ఏపీలో పరిపాలన జరుగుతుందా అంటూ కూటమి సర్కార్ను వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ నిలదీశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి సర్కార్ ఉద్యోగులను మోసం చేసిందని మండిపడ్డారు. ఉద్యోగులకు మెరుగైన పీఆర్సీ ఇస్తామని మోసం చేసిందన్న బుగ్గన, ఉద్యోగులకు ఐఆర్ ఇస్తామన్న హామీలను కూటమి సర్కార్ గాలికి వదిలేసిందన్నారు. ఏడాదిన్నర గడిచినా చంద్రబాబు పీఆర్సీ ఊసు ఎత్తడం లేదంటూ బుగ్గన ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో 2023లో పన్నున పీఆర్సీ ఏర్పాటు చేశాం. ఉద్యోగులకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జీపీఎస్కు తీసుకొచ్చింది. అసలు కూటమి సర్కార్ చేసిందేమిటి, చేస్తున్నదేమిటి? 2024 నుంచి గ్రాట్యుటీ మెడికల్ బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. ఇప్పుడు ఉద్యోగులకు ఓపీఎస్ లేదు, జీపీఎస్ లేదు, నో పీఎస్ అయింది. ఏదో తేదీ వచ్చిన ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం లేదు. జనవరి 5వ తేదీ వచ్చిన ఉద్యోగులకు జీతం ఇవ్వడం లేదు. జనవరి నుంచి పోలీసులకు టీఏ పెండింగ్లో ఉంది అంటూ బుగ్గన రాజేంద్రనాథ్ మండిపడ్డారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో 12న జరిగే ర్యాలీలను సూపర్ సక్సెస్ చేద్దాం. వైద్య వ్యవస్థను నిర్వీర్యం చేసిన కూటమి ప్రభుత్వాన్ని గుణపాఠం చెబుదాం. ప్రజాస్పందనను బలంగా వినిపిద్దాం అంటూ పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. వైఎస్ఆర్సీపీ సిఈసి, ఎస్ఈసి సభ్యులు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, వర్కింగ్ ప్రెసిడెంట్, మండల పార్టీ అధ్యక్షులు, జడ్పీ చైర్మన్లు, వైఎస్ చైర్మన్లు, జడ్పీటీసీలు, మేయర్లు, డిప్యూటీ మేయర్లు, కార్పొరేటర్లు, మున్సిపల్ చైర్పర్సన్లు, వైస్ చైర్పర్సన్లు, కౌన్సిలర్లు, ఎంపీపీలు, వైస్ ఎంపీపీలతో సజ్జల రామకృష్ణారెడ్డి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా అసెంబ్లీ నియోజకవర్గంలో ఈ నెల 12న ర్యాలీలు జరుగుతున్నాయి. 1 కోటి సంతకాల సేకరణ కోసం క్షేత్రస్థాయిలో మీరంతా ఉన్నారు. ఇదంతా కూడా ఒక ప్రజా ఉద్యమంగా కొనసాగుతుంది. మీ అందరి భాగస్వామ్యం వల్ల 1 కోటి సంతకాల సేకరణ రచ్చబండ కార్యక్రమం విజయవంతం అవుతుంది. మనం తీసుకుంటున్న ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించేలా 12న జరిగే ర్యాలీలు ఉండాలి. వైద్య వ్యవస్థను జగన్ ప్రజలకు చక్కటి గోడుగులా తయారు చేస్తే చంద్రబాబు దాన్ని నిర్వీర్యం చేశారు. మనం చేసే ఆందోళన, ర్యాలీలు జాతీయ స్థాయిలో చర్చ జరిగేలా ఉండాలి. అప్పుడు చంద్రబాబు ప్రభుత్వం దిగి వస్తుంది. కలిసి వస్తే పార్టీలందరినీ కలుపుకుందాం. కుల సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, ట్రేడ్ యూనియన్లు, ఇలా అందరికీ కలుపుకుందాం. అప్పుడే సూపర్ సక్సెస్ అవుతుంది. ఇందుకు అవసరమైన కసరత్తు పూర్తి చేయాలి. ఏమాత్రం ఏమరపాటు వద్దు. అందరూ ఈ కార్యక్రమాన్ని పర్సనల్గా తీసుకుని సక్సెస్ చేయాలి. సోషల్ మీడియా, డిజిటల్ మీడియాలు విస్తృతంగా వినియోగించుకుందాం. మీ పరిధిలో ఉన్న వారందరినీ ఒక తాటిపైకి తీసుకొచ్చి ర్యాలీలు సక్సెస్ చేయాలి. మీరంతా ఓనర్షిప్ తీసుకుని లీడర్లుగా నిర్వహించుకునే అవకాశం ఇది. స్థానిక సంస్థ ఎన్నికలు ఎప్పటి నుంచి మీరంతా సిద్ధంగా ఉండాలి. దీనిపై కూడా సీరియస్గా దృష్టి పెట్టాలి. క్షేత్రస్థాయి నుంచి పార్టీ కమిటీలు, అనుబంధ విభాగాల కమిటీలు నియామకంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఈ కమిటీలని పూర్తయితే దాదాపు 13 లక్షల మంది సైన్యం సిద్ధమవుతుంది. ఇదంతా పారదర్శకంగా డిజిటలైజేషన్ చేయాలి. పరిశీలకులు సహకారం తీసుకుని పక్కగా చేయండి. కేంద్ర కార్యాలయం నుంచి అవసరమైన సహకారం ఉంటుంది. అన్ని నియోజకవర్గాల్లో డిజిటల్ మేనేజర్లను కూడా నియమించడం జరిగింది. కమిటీల ఏర్పాటు పకడ్బందీగా చేయాలి. డేటా అంతా కూడా డిజిటలైజేషన్ చేయాలి. ప్రతి ఇంట్లో మన పార్టీ ఉంటుంది. నిత్యం ప్రజా సమస్యలపై మనం చేస్తున్న పోరాటంలో అనూహ్యమైన పద్ధతి లభిస్తుంది. ప్రజల్లో మన పార్టీ ఉన్న ఇమేజ్ బాగా పెరుగుతుంది. దీన్ని ఇంకా మరింత పెంచుకుందాం. కూటమి ప్రభుత్వం అరాచకాలను ధీటుగా ఎదుర్కొందాం అని సూచించారు.